హలో అండి. మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి మార్చ్ నెలలో రిలేషన్‌షిప్‌లో లేదా సింగిల్స్‌గా ఉన్న వారికి పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. మేషరాశికి వచ్చేసి 5 ఆఫ్ కాయిన్స్, సింహరాశికి వచ్చేసి 7 ఆఫ్ వాండ్స్ అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఫర్ ధనుసు రాశి అండి. మేషరాశి వారికి మిమ్మల్ని మీ పార్ట్నర్ ఇగ్నోర్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఇంతకు ముందు మీ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రేమ అండ్ కేర్ ఇప్పుడు లేనట్టు మీరు ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ కార్డ్ కొన్ని సందర్భాల్లో బ్రేకప్‌ని, సెపరేషన్‌ని, డివోర్స్‌ని కూడా సూచిస్తుందండి. ఒకవేళ మీ రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్‌గా నిలబడాలి అని అనుకుంటే కనుక కాంప్రమైజ్ అవ్వండి. చిన్న చిన్న విషయాలకి గొడవ పడకుండా విడిపోవాలి అనే థాట్ లేకుండా అయితే మీరు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సింగిల్స్ అయితే కనుక మీకు ఎవరి మీదైనా ఫీలింగ్స్ ఉండి మీ ఫీలింగ్స్‌ని చెప్పాలి అని అనుకుంటే కనుక ఒక పాజ్ తీసుకోండి. బికాజ్ మీకు వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్‌ని ఫేస్ చేయాల్సి వస్తుందండి. లేదా వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరైనా సరే లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటే గనక ఇలాంటి ఫీలింగ్ అనేది మీకు త్వరలోనే వెళ్ళిపోతుంది అనేది అయితే గుర్తుపెట్టుకోండి. హోప్‌తో ఉండండి. మీ స్ట్రెంగ్తే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్‌కి పుల్ చేస్తుంది అనేది అయితే మీరు మర్చిపోవద్దండి. సింహరాశి వారికి ఒక డిఫెన్సివ్ ఎనర్జీ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి ఇక్కడ. ఈ కార్డ్ డిఫెన్సివ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందండి. మీ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ వచ్చే అవకాశం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. కొన్ని సందర్భాల్లో ఇది మీ మధ్య ఉన్న ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ వల్లే మీ మధ్య గొడవలయ్యే సందర్భం కూడా కనిపిస్తుందండి. ఎలాంటి విషయమైనా సరే మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ పర్సన్ అయితే మీ లైఫ్‌లో ఇన్వాల్వ్ చేయొద్దండి. మీ రిలేషన్‌షిప్‌ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. మీ లైఫ్‌లో ఒక న్యూ ఫేజ్ ఆఫ్ లవ్‌ని అయితే స్టార్ట్ చేయండి. దానివల్ల మీ రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. సింగిల్స్ అయితే గనక మీకు ఎవరి మీదైనా ఇష్టం ఉంటే వారి కోసం మీరు ఫైట్ చేయాల్సిన సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ. ధనుసు రాశి వారికి 8 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఇది ఒక గుడ్ సైన్ అనేది చెప్పొచ్చండి. మీ రిలేషన్‌షిప్‌లో మీరు మీ పార్ట్నర్‌తో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయబోతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. మీరు మీ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందండి. మంచి కేర్ అండ్ అఫెక్షన్, బాండ్ బిల్డింగ్ అనేది మీ రిలేషన్‌షిప్‌లో జరగబోతుంది. సింగిల్స్ అయితే కనుక మీకు ఎవరైనా న్యూ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. వాళ్ళు మీ లైఫ్‌లో చాలా పాజిటివిటీని అయితే తీసుకొని వచ్చే అవకాశం కనిపిస్తుందండి.